జగన్ మీద దాడి చేసినటువంటి సతీష్కి సంబంధించినటువంటి రిమాండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఇక జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళింది. పోలీసులు ఈ 3 రోజులు కూడా తనని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఈనాడు జ్యోతి ఒక్క ముక్క రాయలేదు. సాక్షి వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు కాబట్టి చేసుకొచ్చారు. వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న అంశం ఏంటంటే 3 రోజుల విచారణలో దాడికి సంబంధించిన పలు కుట్రపూరిత అంశాలను సతీష్ పోలీసులకు వివరించినట్టు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగనగర్లోని వివేకానంద స్కూల్ దగ్గర సీఎం జగన్పై అత్యాయత్నం వెనక ఏటుతో పాటు మరికొందరు కుట్ర ఉందని స్పష్టమవుతుంది. ఆ రోజు ఉదయం నిందితుడు వేముల సతీష్ కుమార్ కూలీ పనికి వెళ్ళాడు. అదే రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటంతో అత్యాయత్నానికి వాళ్ళు కూలి పని చేస్తున్న ప్రదేశంలో స్కెచ్ చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఎలా దాడి చేయాలి, ఎలా తప్పించుకోవాలి, దాడి చేస్తే ఎంత డబ్బు చెల్లిస్తారు వంటి అంశాలను ఏవంతో కలిసి ఏటూ చర్చించాడు. ప్రధానంగా పోలీసులు ఏటుగా అనుమానిస్తున్న వ్యక్తి ప్రోద్బలంతోనే ఏవన్ సతీష్ అత్యాయత్నానికి ఒడిగట్టినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు నివసించే వడ్డెర కాలనీ అరుగు మీద ఆ రోజు సాయంత్రం 6 నుంచి 6:30 గంటల వరకు కుట్ర ఎలా అమలు చేయాలనే అంశం మీద వాళ్ళు చర్చించారు. అనంతరం సతీష్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో సీఎం జగన్ బస్సు యాత్ర గవర్నమెంట్ ప్రెస్ క్రోడలు దాటి ఫ్లైఓవర్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరో 2 నిమిషాల యాత్ర తాను నిలబడిన సెంటర్ వద్దకు చేరుకుంటుందని గ్రహించిన నిందితుడు సతీష్ వంతెన వద్ద ఓ కాంక్రీట్ రాయిని సేకరించాడు. ఆ సమయంలో సతీష్తో పాటు అతని స్నేహితుడు ఉన్నాడు. బస్సు యాత్ర డాబాకోట్ల సెంటర్కి చేరుకోగానే అప్పుడే సీఎం జగన్పై రాయి విసిరేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ వద్దని ఎవరైనా చూస్తే దొరికిపోతామని సతీష్ని అతని స్నేహితుడు వారించి నిలువరించాడు. భయపడిన ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బస్సు యాత్ర వివేకానంద స్కూల్కు వద్దకు చేరడానికి ముందే సతీష్ వేగంగా స్కూల్ గంగారమ్మ గుడి మధ్యలో ఉన్న చీకటి ప్రాంతానికి చేరుకున్నాడు. ముందే సేకరించిన కాంక్రీట్ రాయితో ఆ ప్రదేశం నుంచే సీఎం జగన్పై దాడి చేశాడు. రాయి బలంగా విసరడంతో సీఎం జగన్తో పాటు ఆయన పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వెంటనే తన ఇంటికి వెళ్ళిన సతీష్ అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కలిశాడు. తర్వాత వాళ్ళంతా అక్కడ టపాసులు కాల్చారు. ఆ విషయాలన్నీ పోలీసులు నిర్వహించిన సీన్ రీకన్స్ట్రక్షన్లో నిర్ధారణ అయినట్టు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఇది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్తారో చూడాలి.